మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు సత్తెనపల్లి ప్రజలు. సంక్షేమ పథకాలతో తమ బతుకులు మారాయని అంటున్నారు లబ్ధిదారులు. తమకు ఆపద వస్తే ఆదుకునేది సీఎం జగనే అని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఈరోజు ఉదయం ధూళిపాల దగ్గర బయలుదేరిన తర్వాత మిట్ట మధ్యాహ్నం అయింది. ఇప్పటికే దాదాపు 4 గంటల సమయం గడిచినప్పుడు కూడా సత్తెనపల్లి చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్లో కూడా చూస్తే కనుక పెద్ద సంఖ్యలో రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అభిమానం చూపిస్తున్నారంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా వీరంతా కూడా వాహనాల పైకెక్కి మరి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జగనన్న మీద ప్రేమ గుండెల్లో ఉంది, బయటికి కక్కాలి. అలా గుర్తుగా ఫ్యాన్ మంచిగా ఓటేయండి. పేద ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి తను. అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, విద్యా కానుక, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కట్టించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. నాకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యశ్రీ వచ్చింది. దానివల్ల నేను చాలా లాభపడ్డాను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు వచ్చింది. మా అమ్మకి డబ్బులు వస్తుంది, పింఛన్ వస్తుంది. మా నాన్నకి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. వెహికల్స్ మీద అన్న మళ్ళీ నువ్వే వస్తూ ఉంటే వీరంతా కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చూద్దాం ఏంటి, ఎందుకు ఇంత అడావుడు కనిపిస్తుంది, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? రాజన్న మాకు 4% రిజర్వేషన్ ఇచ్చారు సార్. జగనన్న కూడా మా తరపు ముస్లిం తరపు బాగుంటారని, అందుకోసం మా ఇది ఓదార్పు మా యాత్ర. మళ్ళీ జగనే రావాలి సార్, అందరూ జగన్నే గెలిపిస్తారు సార్. చంద్రబాబు నాయుడు మీ ముస్లింస్కి ఏం జరిగింది? మాకేం జరగలేదు సార్, మాకు న్యాయం జరగల. జగన్ ప్రభుత్వంలో బాగా న్యాయం జరిగింది మాకు. మళ్ళీ జగనే సీఎం కావాలండి. 30 సంవత్సరాల దాకా జగన్కి తిరుగులేదు. ఒక చిన్న పాప ఉంది, ఏం చెప్పమ్మా, జగన్ ఏమి పరిపాలన చేస్తున్నాడు, మీ పిల్లలకి ఎలాంటి మేలు చేకూరింది? జగన్ మావయ్య బుక్స్లు ఎత్తండు, బ్యాగులు ఎత్తండు, మళ్ళీ అమ్మఒడి డబ్బులు ఇస్తుండు, మళ్ళీ మక్కై పెన్షన్ ఇస్తుండు, మళ్ళీ మా అమ్మకి 18,000 ఇస్తుండు. మా జగన్ అన్నకే ఓటేస్తాం. వాళ్ళకి చంద్రబాబు వస్తే ఏ మార్పులు లేవు, ఇప్పుడు జగన్ వస్తానే అన్ని మార్పులు వచ్చినాయి. స్కూల్ ఇంకా కొత్తగా బుక్కులు, బ్యాగులు, ట్యాబులు అన్నీ ఇచ్చాడు. ఇంకా మా జగన్ మాకి ఇంకా ఓటు మాకు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈ జగన్ పరిపాలనలో ఎలాంటి మేలు చేకూరింది మీకు? మాకు అన్ని మేళ్ళే జరిగినాయి. అమ్మఒడి పడింది, 18 సంవత్సరాలకు 18,000 పడ్డాయి. బాగానే జరిగింది. ప్రభుత్వం మాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ సీఎంఏ కావాలి మాకు. మళ్ళీ పేదవాళ్ళకి అందరూ సహాయం చేసిండు కాబట్టి మాకు జగనే కావాలి, అందుకని. ఎస్టీలు, ఓసీలు, మైనార్టీలు మాకు అన్ని మేనేజ్ చేసి మళ్ళీ జగన్ రావాలి. జగన్ ఎందుకంటే దేవుడు కాబట్టి, మా ప్రజలకు దేవుడు. ఎందుకు దేవుడు అంటే ఏమంతా మేలు చేశాడు అనుకుంటున్నారు? అందరికి మేలు చేశాడు. అమ్మఒడి ఇచ్చాడు, చదువులకు డబ్బులు వేసాడు, అమ్మఒడి పింఛన్ ఇచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఇంటికి అన్నీ వస్తున్నాయి. ఇదివరకు పరిపాలన అప్పుడు ఏమి రాలేదు. ముసలోళ్ళు చనిపోయారు కూడా. మొన్న ఆపినందుకు కూడా చనిపోయారు. 1 సెంటు స్థలం ఇచ్చాడా? ఎవరికైనా పేదవారికి ఒక ఇల్లు కట్టాడా? చంద్రబాబు గారు మరి 15 సంవత్సరాలు పాలన చేశాడు. ఏమైనా ఒక్కరైనా ఎవరికైనా ఇచ్చారేమో సత్తెనపల్లిలో చెప్పమనండి. మేము కూడా పేదవాళ్ళమే, మాకేం ధనం లేదు. మరి ముసలి చనిపోతే కనీసం పింఛన్ కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారు. మరి ఇంకేం చెప్పాలి? చంద్రబాబు గారు కోటేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, అమ్మ మీరు డబ్బులు ఇస్తే వచ్చారా జగన్ కోసం? మేము డబ్బులు ఇస్తే రాలా. జగన్ గారి మీద ప్రేమతో మేము వచ్చేసాము. అంత ప్రేమ అంటే పేదవాడికి అన్నం పెట్టిన వాళ్ళే ధన్యుడు. దేవుడు ఉన్నాడు. మన ఆపత్కాలంలో మొరపెడితే ఎవరింటాడు? దేవుడే వినేది, మన సహాయం చేస్తాడుగా. ఆ బాబు కూడా అలాగే ఉండాలి. 30 సంవత్సరాల పాటు మన ఆంధ్రాని ఆలాలని మా కోరిక. జగన్ మా పిల్లలకి మేనమావండి. మా పిల్లలకి చదువునిచ్చాడు. మాకు మా అమ్మ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. సెంటు భూమి లేని వాళ్ళకి భూమినిచ్చి ఇల్లు కట్టించాడు. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నాడు. వాడు 3 పార్టీలతో వస్తున్నాడు. జగన్ సీఎం సిద్ధంగా వస్తున్నాడు. ఒక్కడే సింగిల్గానే వస్తుంది ఎప్పటికైనా. సో ఇది పరిస్థితి. మొత్తం జగన్మోహన్ రెడ్డి అనేక మేలు సంక్షేమాలు చేశారు కాబట్టి మేమంతా కూడా జగన్ కోసం కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ ఎదురు చూస్తున్నామనేది వీరంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సత్తెనపల్లి.